ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు పోయి అడిగారు ప్రభుత్వాన్ని. ఒక 2 ఎకరాల భూమి కావాలన్నారు. వస్తుంది. ఎప్పుడు? ఓ 3 సంవత్సరాల తర్వాత. హ్మ్. అదే 3 రోజుల్లో ఇస్తే అంతే కదా! నీకు రూల్స్ చెబుతారు. హ్మ్. ఇది ఎక్స్, వై, జెడ్ అని. 3 సంవత్సరాల తర్వాత ఇదే రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్ మారవు. కానీ 3 ఏళ్ల తర్వాత వచ్చింది. ఎందుకంటే నువ్వు అన్ని సార్ల డబ్బులు ఇచ్చుకుంటూ, తడుపుకుంటూ పోయేట్లకి నీకు 3 ఏళ్ల తర్వాత నీకు భూమి వచ్చింది. హ్మ్. ఈలోపు టైం అయిపోవట్లే క్వాలిటీ టైం. అయిపోయింది. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి? అందరిని సాటిస్ఫై చేసుకుంటూ పోయేట్లకి 3 ఏళ్ళు పడుతుంది. హ్మ్. ఆ తర్వాత భూమి వస్తుంది. హ్మ్. అదే నీకు 3 రోజులు ఎందుకు చేయలేవు? అదే రూల్స్ కదా! హ్మ్. అదే 3 రోజులు చేయాలంటే 100 రూల్స్ అడ్డం. ఎందుకంటే డబ్బులు రావు. హ్మ్. 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 సో, నేను ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా నువ్వు ఈరోజు దేశ స్థాయిలో కరెక్ట్‌గిన ఈజ్ ఆఫ్ డూయింగ్ స్టేట్ గవర్నమెంట్ ఒక పోటీ పడుతున్నాయి. మేకొస్తున్నాయి, మాకొస్తుంది. రావటం వేరు, గ్రౌండ్ అవ్వటం వేరు, మెటీరియలైజ్ అవ్వటం వేరు. ఏదంటున్నాను నేననేది. కనపడాలి కదా! వస్తే కనపడాలి. అదంతా కనపడాలి. కనపడుతుంది కదా! కనపడాలి అంటున్నా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ పోల్చొచ్చో లేదో మన కరోనా టైంలో మొత్తం ఇండియన్ ఎకానమీ కాస్త అట్లా స్టాండర్డ్‌గా ఉంది అంటే రూరల్ ఎకానమీ, విలేజ్ ఎకానమీ బాగుండడం ఆ కారణం అని సేవింగ్స్ అయ్యుండి కొంత అది అంటే కాపాడింది. విలేజ్ నుంచి ఎవడు బయట ఏదో ప్రొడక్ట్‌ని దిగుమతి చేసుకోవడంపై లేరు కదా! అక్కడికక్కడ వాళ్ళు సెల్ఫ్ అవును. సస్టైన్ అయ్యి ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అవును. సో, ఇండియా కూడా ఇప్పుడు అలా ఉంటే తప్ప ఈ క్రైసిస్ నుంచి బయటపడదు. కాదంటున్నా. దాని వైపు చర్యలు చర్యలేవి కనపడట్లేదు. లేవు చర్యలు అసలు. కనపడలేదు. ఇప్పుడు హ్మ్. ఈరోజు రెడ్ టేపిజం హ్మ్. లేదు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారు. అది పచ్చి అబద్ధం. హ్మ్. ఈరోజు ఇప్పుడు మన దీన్ని చూసేవాళ్ళని చెప్పమనండి. అందరూ ఎక్కడో సాట గవర్నమెంట్‌తో ఏదో పనులు చేయించుకుంటుంటారు. హ్మ్. ఏదో పర్మిషన్‌తోని. ఎక్కడ ఎన్ని పనులు అవుతున్నాయో చెప్పండి. ఏదంటే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో ఇస్తున్నాడు. హ్మ్. అది నువ్వు 2 రోజులు ఇచ్చేది 4 రోజులు ఇస్తే ఏంటి? దాంతో దాన్ని ప్రొడక్షన్ చూపించేసి నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బ్రహ్మాండంగా చేస్తాను. సర్వీసులు అంటే ఏంటిది? ఓకే. నేను కాదనను. అది సర్వీసు. సర్వీసు నేను డెవలప్‌మెంట్ కాదనను. కాదు కదా! దేశంలో నేను డెవలప్‌మెంట్ సర్వీసు ఆ! ఏదో ఇంతకుముందు అక్కడికి ఆఫీస్‌లోకి పోకుండా కొంచెం ఆన్‌లైన్‌లో ఇస్తాను అన్‌డౌటెడ్‌లీ. హ్మ్. కానీ దాన్ని ప్రొజెక్ట్ చేయొద్దంటాను. హ్మ్. 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 దానివల్ల ఏంటి? హ్మ్. అన్‌డౌటెడ్‌లీ ఇంతకుముందు 10 రోజులు పట్టేది 2 రోజుల్లో వస్తుంది. హ్మ్. కానీ డెలివరీ అల్టిమేట్ ఏంటి? హ్మ్. అసలు విషయం చూడు. వ్యాపారం చేసేవాడికి ఒక ల్యాండ్ కావాలన్నా, ఒక పర్మిషన్ కావాలన్నా నీకు ఫైల్ మూవ్‌మెంట్ పెడితే చుక్కలు చూపిస్తుండ్రు. ఓకే. చుక్కలు చూపిస్తుండ్రు. హుహు. 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 సో, వాళ్ళేం చేస్తారు లాస్ట్‌కి వదిలేసి ఎళ్ళిపోయేవాళ్ళు 90% మంది. మనకు బయటకొచ్చేవాళ్ళు 10% కనపడుతున్నారు. ఉత్సాహంగా వచ్చి చేద్దాం అనుకున్నోళ్ళు 100 మంది వస్తే, మనకు బయటికి 10 మంది కనపడుతున్నారు. 90% వెళ్ళిపోతున్నారు మధ్యలోనే. ఈ హుహు. టార్చర్ తట్టుకోలేక లేకపోతే ఈ ప్రాసెస్‌ను ఫుల్‌ఫిల్ చేయలేక. సో, ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు వచ్చే ఏడాది తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా, ఒక అడ్వొకేట్‌గా మీకేం కనిపిస్తోంది? ఇండియా నే ఏడాది తర్వాత ఎలా వచ్చే 1 ఉండబోతుంది? ఇయర్ కాదు. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో నాకు తెలిసి వీళ్ళు ఏదో పెద్ద మిరాకిల్ జరిగి చేస్తారని నేను అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే అడుగులు దాని వైపు 10 ఏళ్లలో వైపు జరగాలంటే దాని వైపు అడుగులు ఒక 5 ఏళ్ల క్రితం పడి ఉంటేనే హ్మ్. నెక్స్ట్ 10 ఏళ్లలో మనం చూడగలం. హ్మ్. సో, ఇప్పుడు మొదలుపెట్టి చేస్తే ఇంక ఇట్ విల్ టేక్ టైమ్. హ్మ్. సో, ఏమవుతుందంటే ఈ డాలర్ వాల్యూ ఇట్లా 175 అవ్వటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఈ గోల్డ్ మానిటైజేషన్ ఏదైతే చెప్పారో తీసుకోకపోతే ఆశ్చర్యం నా హ్మ్. ఉద్దేశ్యం హ్మ్. ప్రజల నుంచి. ఎప్పుడు జరగొచ్చది? ఓ ఎప్పట్లో 10 జరగొచ్చు? ఏళ్ళు అది కూడా ఎక్కువ టైం పట్టదు. హ్మ్. పెద్ద ఆశ్చర్యం కాదు. తీసుకోకపోతే ఆశ్చర్యం కాదు. హ్మ్. యూ నో? తీసుకుంటారు కదా! ఆ! హాస్ టు. ఆ! హ్మ్. ఇట్ హాస్ టు. సో, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే నీకు ఎవ్రీథింగ్ ఏమవుతుంది ఇండియాలో కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా 200, రూ. 250 పెట్రోల్‌కి హ్మ్. ఎళ్ళిపోతుంది లీటరు. హుహు. ఓ సో, పక్కనేమో ఎకానమీ డ్రైన్ చూస్తే అయిపోతుంది. అదంతా ఈ జీడీపీని దొంగ లెక్కలు. హ్మ్. ఈరోజు చెప్తున్న 340,00,000 కోట్లు ఇయన్నీ కూడా దొంగ లెక్కలు. ఆఫీసర్స్ పని చేయట్లేదు. హుహు. ఏదో లాస్ట్ ఇయరే రూ. 100 జీడీపీ అయింది. దాని మీద ఒక 10% ఏసేసి ఇచ్చేస్తారు. ఒరిజినల్‌గా క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓకే. 110 మళ్ళా నెక్స్ట్ ఇయర్ దాని మీద ఒక 10% ఒక యూ నో హ్మ్. ఒక రూ. 11 పెరిగింది. హుహు. హుహు. హ్మ్. దాన్ని యాడ్ చేయి మళ్ళా 121 అట్లా చెప్తున్నారు తప్పితే జెన్యూన్‌గా కలెక్ట్ చేయట్లేదు. అసెస్ జెన్యూన్‌గా వర్క్ చేయట్లేదు. అసెస్‌మెంట్ లేదసలు. ప్రాపర్ అసెస్‌మెంట్. అసెస్‌మెంట్ జెన్యూన్‌గా ఉంటే నీ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నీకేంటో తెలుస్తది. అంతేగా లెక్కలను బట్టే కదా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసి. హ్మ్. ఊరికే అన్ని పేపర్ మీద అడిగారు. బడ్జెట్ టయానికి అడుగుతారు. ఈళ్ళు లాస్ట్ ఇయర్ ఎంతుంది దాని మీద ఒక 10% యాడ్ చేసేసేయి. హ్మ్. ఇచ్చేసేయి. నాకు మీరు మాట్లాడుతుంటే భయమేస్తుంది. ఎలా ఉండబోతుందని. కిషన్ రెడ్డి గారితోటి ఇంటర్వ్యూ చేశారు 2 రోజుల హ్మ్. క్రితం. ఆయన మాట్లాడి ఎప్పటిలోగా తగ్గుతాయి, ఏంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం తెలీదు. మరి యాస్ ఎ క్యాబినెట్ మినిస్టర్ యాస్ ఎ చెప్తున్నారు ఏం క్యాబినెట్ తెలీదు. మినిస్టర్ చెప్తే మీరు ఒక తెలియదంటే హోప్ లేదు ప్లాన్ ఇస్తారంటే ఆఫ్ హోప్ యాక్షన్. ఏంటో మనం చెప్పలేము. నేను చెప్తున్నది హోప్ ఇవ్వాలంటే 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యుంటే ఈరోజు కొంచెం కనపడతది. హ్మ్. ఒక 10 ఏళ్ల తర్వాత. హ్మ్. ఈరోజు హోప్ లేదంటున్నారంటే లేదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేతిలో లేదు. సో, ప్రభుత్వ ఫెయిల్యూర్‌ని లేకపోతే ప్రభుత్వం ప్లాన్ చే ప్లాన్ వాట్ ఎవర్ చేయలేకపోవడాన్ని ఇట్ మే యుద్ధం బి. పేరు మీద చూపిస్తుంది ఇప్పుడంతే. యుద్ధం అనేది నేను అస్సలు ఒప్పుకోను. బూచి. ఇందాక బూచు అంటే వాళ్ళు యుద్ధం బూచి వాళ్ళు అనుకుంటారు. బూచి ఇది అనుకుంటారు. వెరీ టెంపరరీ. ఇందాక నేను చెప్పా కదా! హ్మ్. మీకు హెల్త్ బాగాలేక ఒక నెల రోజులు ఇంట్లో ఉంటే, మీ దగ్గర సేవింగ్ ఏంటి? ఇంక దాన్ని చూపించేసి చూసావా నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను కుటుంబాన్ని సాగలేకపోతున్నాను. లేకపోతే ఆస్తులు లేవు అంటే అది ఎట్లుంటది? ఇలానే ఉంటది. హ్మ్. ఒక హ్మ్. నెల రోజులతోటి మొత్తం పోయిందా? హ్మ్. లేతే 2 నెలలతోటి మీకు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉంటే పోయిందా మొత్తం?
పోదు కదా. పోదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ క్రోనాలజికల్గా జరిగినది. ఉమ్, ఉమ్, సో ఇప్పటికైనా అంటే ఇప్పుడు మొదలు పెడితే ఇంకో 15 ఏళ్ళకి 10 ఏళ్ళకి కాదు 15 ఏళ్ళకి ఉమ్, ఎక్స్పోర్ట్స్ని ముందు ఎంకరేజ్ చేయమనండి. ఉమ్. ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఎక్కడ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి, ఎంకరేజ్ మన దగ్గర ప్రొడక్ట్ ఉండాలి కదా. ఇక్కడ ప్రొడక్ట్ ఉండాలి. ఆ. ఏమేంటి అట్లీస్ట్ ఐడెంటిఫై చేయాలి. అగ్రికల్చర్ ప్రొడక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అది ఉమ్, ఇమీడియట్ గా మన నీడ్ ఆఫ్ ఏదైనా చేతిలో సరే ఉంది. ఒకటే గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి, మొత్తం మిషనరీ ఉంది, అంతా ఉంది. రెండోది వచ్చేసి వీళ్ళకి ఇంపోర్ట్ ఏదైతే చేస్తున్నామో కొన్ని మనం చేయలేనివి ఉంటాయి, కొన్ని దొరకనివి ఉంటాయి. ఓకే, లీవ్ ఇట్. ఉమ్, అన్నీ చూసిందల్లా మన ఇప్పుడు ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ ఉంది, అది మనం తయారు చేసేది దొరకాలి న్యాచురల్గా. దొరికినా కూడా జెస్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, అవి బోర్వెల్ చేయాలి, తీయాలి, ఇట్ విల్ టేక్ ప్రాసెసింగ్ టైం ఉంటుంది. ప్రాసెస్. ఓకే, దాని మీద ఫోకస్ చేయండి. బట్ కొన్ని ఉన్నాయి, లగ్జరీస్ లేకపోతే కాస్మెటిక్స్. లగ్జరీస్, కాస్మెటిక్స్, లేకపోతే యూనో ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా దాదాపు 70-80% మనం తయారు చేయగలిగినవి. ప్రభుత్వం ముందుకు వచ్చి ఉమ్, సరైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు ఇట్లా నేను చెప్పినట్టు ఒక ల్యాండ్ కావాలంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాకుండా 3 రోజులు 4 రోజుల్లో ఉమ్, యుద్ధ ప్రాతిపదికన అంటే వార్ జోన్లోకి రావాలి కంట్రీ. ఇప్పుడు ఉమ్. నాట్ పీస్ జోన్, ఓకే. వార్ జోన్లోకి వచ్చి ఇదే పనిగా ఉండాలి. ఇంకా ఉమ్, 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 ఎస్, ఇది తయారు చేయి, నీకు ఇన్సెంటివ్ ఇస్తాను, దానికంటే బెస్ట్ క్వాలిటీ తయారు చేయి, దీనికంటే బెస్ట్ క్వాలిటీ చేయి. ఉమ్, నువ్వు ఆటోమేటిక్గా పెట్టు. నీకు ఎందుకు కొంటాడు సామ్సంగ్ కంటే మంచి టీవీ పెట్టి ఇక్కడ ఎందుకు కొంటాడు సామ్సంగ్? ఉమ్. నేను అదే అనేది, నువ్వు నువ్వు కొనొద్దని చెప్పేదానికంటే ఆల్టర్నేటివ్ ఇవ్వు వాళ్ళకి. సో ప్రభుత్వానికి సంబంధించి అది ఉమ్. ఒక కామన్ పబ్లిక్, ఒక కామన్ మెన్ ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి? కామన్ మ్యాన్కు అంటే మనం ఆటోమేటిక్గా డ్రై అవుతుంది. ఒకటైతే ఇప్పుడు ఏమవుతుందంటే సేవింగ్స్ చేసుకోమని చెప్పినాం అనుకోండి, ఉమ్, మళ్ళీ ఎకానమీ అందరు కన్జ్యూమరిజం నుంచి సేవింగ్లోకి వెళ్ళారనుకోండి, అగైన్ అది చైన్ ఉండదు ప్రాబ్లం. మళ్ళీ. ఆ. చైన్ రిపుల్ ఎఫెక్ట్ అంటారు. ఉమ్, వాళ్ళ దగ్గర మళ్ళీ కొనుగోలు తిరిగి శక్తి ఉంటేనే కదా దేశానికి. తిరిగి వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు మీరు ఒకటి ఖర్చు పెడితే నాకు ఉద్యోగం అవకాశం వస్తుంది, ఉమ్, నా ద్వారా నేను ఖర్చు పెడితే తిరిగి అది మళ్ళీ మీకు వస్తుంది. ఇట్స్ ఎ సైకిల్, ఉమ్, రిపుల్ ఎఫెక్ట్. ఉమ్, సో దీన్ని ఏమాత్రం అది కొంచెం బ్యాలెన్స్డ్ చేసుకోవాల్సిన అవసరం. భయపడిపోయి పూర్తిగా ప్యానిక్ అయిపోయి సేవింగ్లోకి వెళ్ళారు, ట్రాన్సాక్షన్స్ అన్ని స్టాండ్ స్టిల్ అయిపోతాయి. ఓ, పూర్తిగా అలా saving అని లో. విచ్చలుడి ఖర్చు పెట్టారు, ఆ స్- ఆ ట్రా- నీకు భవిష్యత్తులో ఉపాధి లేదు సరిగా. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మరి దాన్ని? సో అది ఏం అది చేయాలి? దట్ ఈస్ అన్నిటికి మించి తెలియకుండా వస్తున్న ఉపద్రవం ఏంటంటే చాలామంది తక్కువ అంచనా వేస్తుండ్రు, కొంతమంది కనిపెడుతుండ్రు. ఏ ఉమ్, అన్డౌటెడ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ విల్ గివ్ రిజల్ట్స్ ఒక 20 ఇయర్స్ తర్వాత. ఉమ్, దానిలో కొత్త ఉపాధి అవకాశాలు 15 ఇయర్స్ తర్వాత వస్తాయి డెఫినెట్గా. ఉమ్. బట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అది చేసే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. డ్యామేజ్ 3-4 సంవత్సరాల్లో 2-3-4-5 సంవత్సరాలు చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదు, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ అయింది. సో ఆ అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇది. పోనీ దాన్ని ఏమైనా మనం అందిపుచ్చుకున్నామంటే అంటే మళ్ళీ అది కూడా మొత్తం ఇంపోర్ట్. అది కూడా మన దగ్గర కాదు కదా, బయట యు నుంచి నేమ్ ఇట్, క్లాడ్, యు నేమ్ ఇట్, చాట్‌జిపిటి, జెమినీ, వాట్ ఎవర్, గ్రోకు. యు నేమ్ ఇట్, ఏది ఇండియాలో ఉన్నది దాన్ని కూడా మనం మిస్ చేసుకున్నామా? లేదు. పోనీ అది ఏమైనా వాళ్ళు దాచిపెట్టి చేశారు ఈ ప్రోడక్ట్ని? లేదు, అవన్నీ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ బ్రెయిన్స్ ఉన్నాయి కదా. మన వాళ్ళు ఉన్నారు అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉందా? మనం ఏం చేస్తున్నాం మరి? ఈరోజు ఎంత మార్కెట్ క్రియేట్ చేస్తుంది, ఎంత డబ్బులు కడుతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈరోజు నా ఆఫీస్లో నేను 15,000 కడతా క్లౌడ్కి పర్ మంత్. ఇప్పుడు మొత్తం వరల్డ్ రిచెస్ట్ కంపెనీ, అది వరల్డ్ రిచెస్ట్ కంపెనీ. 15,000 రూపీస్లో కాదు, డాలర్స్లో పే చేస్తాం, ఈక్వలెంట్. ఎక్కడికి వెళ్ళిపోతుంది? యుఎస్. నువ్వు ఆ క్లౌడ్ లాంటిది నువ్వు ఇండియాలో ఉంటే నేను ఎందుకు తీసుకుంటాను? నాకు లేకనే కదా, నేను ఆల్టర్నేట్ చూసి 1, 2, 3, 4 చూసి అఫ్ కోర్స్ ఇదైతే బెస్ట్ అనే కదా నేను పే చేస్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఆఫీస్ నుంచే నేను 15,000 అంటే ఒక $160 సమ్వేర్ పే చేస్తుంటే మీరు ఒక $50 ఎంతో వాడుతుంటారు కదా. నేను వాడుతున్నా, క్లాడ్ వాడుతున్నా, ఇంకా మాకు రకరకాల దీనికోసం వాడుతుంటా. యావరేజ్ ఒక $100 పే చేస్తుంటా, లైవ్ కోసం వాడేది సాఫ్ట్వేర్ కొంటుంటాం $100. ఇది తెలియకుండా ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంత వెళ్ళిపోతుంది? ఇదంతా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసే కదా. ప్రతి జాబ్ నుంచి $20 మినిమం వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మినిమం సబ్స్క్రిప్షన్ $2,000 ఎంత ఉంది కదా, అంటే $21 అట్లా. ఈరోజు క్లౌడ్, చాట్‌జిపిటి ఏది తీసుకున్నా, ఏది కార్పొరేట్ కాకుండా ఇండివిజువల్గా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది కదా. ప్రతి జాబ్ నుంచి మంత్కి $20 యావరేజ్ అంటే $240-250 వెళ్ళిపోతుంది. దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఇంకా మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్టు అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఇండియాలో ఉండేది, ఇంకా అట్లీస్ట్ మంది జియో వాట్ ఎవర్. ఇప్పుడు డాలర్స్ వెళ్ళిపోతుంది. ఎంత డబ్బు వెళ్ళిపోతుంది తెలిసిన నెక్స్ట్ 2-3 ఇయర్స్లో?
వాడు ఇంకా రేట్లు తగ్గించలేదు. రేట్లు తగ్గించేస్తే $20, $15 చేస్తే సబ్స్క్రైబర్స్ 50 ఉన్నోళ్ళు 150 మంది అవుతారు. డబ్బు అవుతారు. ఒకసారి దానికి అలవాటు పడిన తర్వాత వాడు $30 చేసినా, $40 చేసినా పే ఇట్స్ చేయాల్సిందే ఇంకా. ప్రొడక్టివిటీ కదా! అంతే కదా! ప్రొడక్టివిటీ. కరెక్ట్. ఇప్పుడు మేము $15,000 పే చేస్తే నాకు సేవ్ అయ్యేది $150 సేవ్ అవుతున్నప్పుడు హ్మ్. ఐయామ్ వెరీ ఫోర్స్‌బుల్. ఇప్పుడు నాకు నో ఆల్టర్‌నేటివ్ కదండీ. నో ఆల్టర్‌నేటివ్. హ్మ్. హ్మ్. అదే జీవీ రెడ్డి ప్రధాని గారు చెప్పిన తర్వాత కూడా పే చేస్తానంటే, హ్మ్. ఈరోజు మన ప్రధాని గారు కూడా విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. అవును కదా! బా ఈరోజు మన భారతదేశం కూడా మొత్తం అంటే ఎక్కడెక్కడ మంత్రి శాఖలో డిపార్ట్మెంట్ అన్నీ వాడుతున్నారు కదా! వాళ్ళు హ్మ్. కూడా. హ్మ్. హ్మ్. అంటే దే ఆర్ ఆల్సో స్పెండింగ్ కదా! యువశ్రీ కూడా వాడుతోంది. ఎవ్రీథింగ్ అంటే దే ఆర్ స్పెండింగ్ కదా! హ్మ్. మరి నువ్వు ఎలా చెబుతావు వేరే వాళ్ళకి? ఏం వాడదు. వేరే మిగతా వాళ్ళు ఏం తగ్గించుకోవాలి? ఈ ప్రభుత్వాలు అఫీషియల్‌గా వాడుకుంటూ మొత్తం వాడుతున్నారు. ఆల్టర్‌నేట్ ఏంటో చూపించకుండా ఆల్టర్‌నేటివ్ చూపించకుండా ఆ! వాడుతున్నారు. మొత్తం వాడుతున్నారు. దే ఆర్ పేయింగ్. హ్మ్. ఇది ఒకటి భారతదేశానికి ఒకటి ఉద్యోగాలు పోవటానికి ఉంది. ఏది ఏఐ త్రూ నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో. హ్మ్. రెండోది చాప కింద నీరు లేక హ్యూజ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. హ్యూజ్ అంటే హ్యూజ్. హ్మ్. ఒక వ్యక్తి నుంచి చెప్పా కదా! యావరేజ్‌న $250 ఎళ్తే హ్మ్. ఒక వ్యక్తి నుంచి, హ్మ్. ఒక పర్సన్ అంతే ఒక కదా! పర్సన్ నుంచి హ్మ్. జస్ట్ ఇమాజిన్ హ్మ్. ఇప్పుడు ఇంకా హార్డ్‌లీ 10% కూడా రాలేదు. రాలేదు. వస్తుంది. వస్తుంది వచ్చేస్తుంది. డెఫినెట్‌గా లైక్ వస్తుంది. ఇప్పుడు ఫోన్స్ ఎలా అయితే దాదాపు 100,00,00,000 మంది దాకా వాడుతున్నారో హ్మ్. అవును. ఆ! ఐఫోన్ ఇప్పుడు స్టేటస్ సింబల్ మొత్తం అయిపోయింది ఓవరాల్‌గా కదా! ఇప్పుడు మొబైల్స్ జనరల్ స్టాటిస్టిక్స్ ఔట్ ఆఫ్ మనకున్న జనాలు దాదాపు 100,00,00,000 పైన వాడుతున్నారని తెలిసింది. హ్మ్. సబ్జెక్ట్ టు కరెక్షన్. హ్మ్. అందులో స్మార్ట్ ఫోన్స్ వచ్చేలేక ఒక 60,000-70,00,00,000. హ్మ్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కడు హ్మ్. వేరు వేరు కారణాలతో వాడతారంటాను ఈ ఏఐని. హ్మ్. ఒకడు పిక్చర్స్‌ని ఎడిట్ చేసుకోవడం కావచ్చు. కొంతమంది ఇప్పుడు నాకు మా లా ఫర్మ్‌కి మేము లీగల్ దానికోసం కావచ్చు. లేకపోతే డాక్టర్స్ వచ్చేసి మెడికల్ రిలేటెడ్ కావచ్చు. వాట్ నాట్ అది ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ హ్మ్. టు ఎవ్రీవన్. అవును. కరెక్ట్? హ్మ్. సో, అలాంటప్పుడు అన్ని సెక్టార్స్‌లో అందరు వ్యక్తులు ఇటు బిజినెస్ పరంగా, ఇటు వ్యక్తిగతంగా వాడితే హ్మ్. ఎంత హ్యూజ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఎళ్ళిపోతది. కరెక్ట్. సో, ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ప్రమాదం. మీరు చెప్తుంటే ఇట్స్ మోర్ థాన్ మన క్రూడ్ ఆయిల్ ఎగ్జాక్ట్‌లీ అదే చెప్పబోతున్నా. వి క్రూడ్ ఆయిల్ పే కోస్ట్ చేసుకుంటాం కూడా చూసావా? దానికంటే ఎక్కువ. అంతకంటే ఎక్కువ వెళ్తది. నీకు గో బండిలో పెట్రోల్ మాత్రమే కాదు. ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ కూడా వాడితే. అదే నేనంటున్నా. ఇప్పుడు మనం గోల్డ్ ఏదైతే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒక $100 బిలియన్ అంటున్నాం కదా! హ్మ్. అంత నేను ఫోకస్ చేయలేదు దాని మీద స్టాటిస్టిక్స్. హ్మ్. బట్ అంతకు మించి రేపు ఫారెన్ మనకున్న 700,00,00,000 650, 700,00,00,000 ఇందాక చెప్పా కదా! హ్మ్. రిజర్వ్స్ హ్మ్. జస్ట్ హ్యాండ్ టు మౌత్ ఉంది. హ్మ్. ఇప్పుడు ప్రైవసీ‌గా ఇలాంటివి తగ్గిపోద్ది. మొత్తం వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతుంది. తినేస్తది. ఓకే. హ్మ్. నువ్వు ఆపలేవు కూడా. హ్మ్. ఆపగలవా? అంతే రేపేమ సైకిల్‌లోకెళ్ళిపోతున్నాం రేపు మనం. చాట్ జీపీటీ వాడొద్దని చెప్పగలవా? హ్మ్. క్లౌడ్ వాడొద్దని చెప్పగలవా? లేకపోతే లిమిటెడ్‌గా వాడమని చెప్పగలవా? డిపెండ్ అయిపోయినాం కదా! డిపెండ్ అయిపోయినాం. వాడుతూనే ఉన్నాం. దట్స్ వాట్.